ఒక ట్రెజరర్ అవసరమైంది, కోశాధికారి. ఈ కోశాధికారి యొక్క మనస్సు యేసు మీద లేదు, ఆ సంచి మీదనే ఉన్నది. ఆ సంచిలో జమ చేయమని చెప్పిన డబ్బులలో కొన్ని డబ్బులు నొక్కి జేబులు వేసుకొని, ఇగో ఇంతే అని లెక్కప్పలు చెప్పడం. హల్లెలూయా. ఒకరోజు ఏం చేశాడో తెలుసా? వీరి నాయకుడైన యేసుని రహస్యంగా యాజకుల దగ్గరికి వెళ్ళి కలిసి, అయ్యా, ఏ టైములో ఎక్కడ ఉంటాడో నేను చెప్తా. చూడండి, యేసుతోనే భోజనం చేస్తా ఉన్నాడు, యేసుతోనే తింటున్నాడు. మళ్ళీ యేసు పెట్టిన తినాలి, ఎందుకంటే యేసు ప్రభు పరిచయ ద్వారా వస్తున్నటువంటి దాంతోనే తినాలి. యేసుకు తెలవకోకుండా రహస్యంగా శత్రువులతో ప్రధాన యాజకులు ఆల్రెడీ ఎప్పటి నుంచో ఎట్లా చంపాలి, ఎట్లా